ఉంటారు. ఈ విధంగా అయితే చేసుకోవడం జరుగుతుంది మన వాళ్ళు అయితే. ఇక్కడ చేయాల్సిన పంటలు ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని తర్వాత మేము రివీల్ చేస్తాం, చెప్తాము. ఇది 3 రోజులు పట్టింది, ఇంకా 1 సైడ్ ఉంది, అది పూర్తి అవడానికి ఇంకా అయిన డబ్బులు కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే, నాతో పాటు ఒక వ్యక్తిని అయితే చూసి ఉంటారు. అతనైతే మా అల్లుడు అనమాట. అతనైతే ఈరోజు కూరగాయల తోటకి వచ్చి కంచె అయితే కడుతున్నారు. ఏ విధంగా కూరగాయ కంచె అయితే కడుతున్నారో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మన వాళ్ళైతే కూరగాయ తోట అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమి వేస్తారు అనేది నేనైతే చూపిస్తాను. మనమైతే ఆ పొలంలోనే ఉన్నాం. మనమైతే ప్రస్తుతానికి ఆ పొలంలో ఏంటంటే చేస్తున్నారు అనేది మన వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నేనైతే మొదట్లోనే వీడియో చేద్దాం అనుకున్నాం, కానీ మేమైతే కొద్దిగా పనిలో హడావిడి ఉండడం వలన, నా పని నేను, తన పని తాను ఉండడం వలన ఈ వీడియో అయితే చేయలేకపోయాం. మ్యాక్సిమం చాలా వరకు కంచె అయితే కట్టేశారు, ఇంకా కొద్దిగా అయితే కట్టాల్సి ఉంది. చూడండి, అక్కడ చూస్తున్నట్లయితే అక్కడైతే కంచె అయితే కొన్ని రాట్లు అయితే వేస్తున్నారు. మన కెమెరామెన్ అయితే కనిపిస్తుంటాడు, అదిగోండి అతనే అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని బడ్డీలు అయితే అటు వేసారు. అటు ఒక పొలం అయితే పూర్తి చేశారు. వాటర్ అయితే కొత్తగా ఈరోజే నింపుతున్నట్టున్నారు మన వాళ్ళు అయితే. ఇక్కడ వరకు అయితే బడ్డీలు చేశారు. ఇదిగోండి, ఈ విధంగా అయితే మన వాళ్ళు అయితే చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇదిగోండి మన వాళ్ళు అయితే ఇక్కడైతే గోతులు తవ్వుతున్నారు. అక్కడ రాట్లు వేసి కంచె అయితే కడదామని. ఇదిగోండి మన వాడు అయితే ఇక్కడే ఉన్నాడు. హాయ్ పుష్ప. చెప్పు. ఇక్కడ కూరగాయల తోట చేస్తున్నారని వినిపించింది. మరి కూరగాయలు చేస్తున్నారు మరి ఇక్కడ ఎన్ని రకాలని తెలీదు. టమాటాలు. ఇతనైతే తమ్ముడు, అతను అన్నయ్య. చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే ఈ విధంగా అయితే గోతులు అయితే తవ్వుతున్నారు. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు పుష్ప? అవుతుంది ఒక 3-4 రోజులు. ఎన్ని పొలాలు మొత్తం? 3 కంచె ఈరోజు 3 ఎకరాలు కాదురా, 3 పొలాలు. ఎన్ని రకాల కూరగాయలు చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ? అన్ని రకాలు చేద్దాం అనుకుంటున్నారు. అన్ని రకాలు అంటే కొన్ని పేర్లు చెప్పచ్చు కదా? కొన్ని పేర్లు చెప్తాను. కొన్ని నీటి చెప్పురా బాబు. ఇట్రది కంచె అయితే బాగా కట్టారు పుష్ప. కంచె బాగా కట్టడం అని కాదు, అది లా బడ్జెట్ కదా. అక్కడ నార్మల్ కంచె, అదేమో ఇనుప కంచె కాదు. ఇదేమో నిజంగా నేను గమనించలేదు. ఇక్కడ మొత్తము మూడు డిఫరెంట్ కంచెలు కట్టారు. అక్కడి నుంచేమో రాట్లు అయితే వేసారు. అక్కడి నుంచి ఇక్కడ ఒక రాట్ వేసి అక్కడైతే ఇనుము కంచె అయితే కట్టడం జరిగింది. ఇక్కడేమో ఒక క్లాత్ కట్టారు. ఏంటి అసలు ఇలా కట్టారు? మిడిల్ క్లాస్ గురించి తెలుసు కదా మీకు. మొదలు పెట్టినప్పుడు మామూలుగానే కట్టేద్దాం అనుకున్నాం. తర్వాత డబ్బులు వచ్చినాయి, సరే నేను పంచుకున్నాం. మళ్ళీ తగ్గిపోయినాయి డబ్బులు, అందుకని ఇది కొన్నాం. ఈ రోజు కంచె కట్టడం అయిపోద్దా మరి? ఈ రోజా? లేదు, కొన్ని కొనాలా? మరి 2 పొలాలు మరి తవ్వేశారు అలాగా పార్లతోటి. మరి పొలం ఏంటి అలా ఖాళీ వదిలేశారు? ఇదా? ఆ రోజు ట్రాక్టర్ రోడ్ ఉన్నాడు కదా, రోజు లేట్ అవుతుందని చెప్పి రేపు ఎల్లుండో దున్నుదామని వెళ్ళిపోయాడు. అవునా? మరి ఎప్పుడు దున్నిస్తాడు ఇది? రేపు ఎల్లుండో దున్నుతాడు అనుకుంటా. అవునా? మరి ఎన్ని రకాల కూరగాయలు చేద్దాం అనుకుంటున్నారు పుష్ప ఇక్కడ? రకరకాలుగా చేద్దాం అనుకుంటున్నాం, మరి ఏమవుతుందో. కొన్ని పేర్లు చెప్పచ్చు కదా? కొన్ని పేర్లు అంటే టమాటీలు, తీయ దుంపలు, క్యాబేజీలు, కందులు, చాలా రకాలుగా. మీరు రేపు మాపు వచ్చి కొనేసుకోవచ్చు మా దగ్గర. అంటే రేపు మాపు కాదు, పండిన తర్వాత. అవునా? చూసా అన్ని రకాల కూరగాయలు అయితే ఇక్కడ వేస్తారట. 3 పొలాలు అయితే చేస్తున్నారు మన వాళ్ళు. ఒక పొలం అయితే ఇంకా దున్నించలేదు. 2 పొలాలు అయితే దున్నించి అక్కడ పైన పొలంకి అయితే వాటర్ అయితే నింపేశారు. ఇదైతే ఇంకోటి ఉంది, ఇదైతే మన వాళ్ళు ఇంకా దున్నించలేదు. రేపు మా పంట అయితే ఇంకా వేసేస్తామని చెప్తున్నారు మన వాళ్ళు అయితే. ఈ విధంగా అయితే చేసుకోవడం జరుగుతుంది మన వాళ్ళు అయితే. ఓకే, 3 పొలాలు అయితే చేసుకుంటున్నారు. ఇంకా చక్కగా వేసుకుంటే కూరగాయలు అయితే బాగా రావచ్చు పంట అయితే. అదిగోండి మన
మా ఊరు అయితే అది అలా అక్కడ కనిపిస్తుంటది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అదే మా ఊరు అయితే. ఇదిగోండి గోతులు అయితే ఈ విధంగా తవ్వుకుంటూ తీసుకెళ్తున్నారు మన వాళ్ళు. తవ్వేసిన తర్వాత ఆ ఉన్న రాట్లు అయితే ఇక్కడ వేసేసిన తర్వాత ఇంకా కంచె కట్టడమే ఉంది. కట్టేసిన తర్వాత ఇంకా ట్రాక్టర్తో దున్నేసి మన వాళ్ళు అయితే పంట ఇంకా వేసుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, మేము చేస్తున్న పంట ఇది 3 రోజులు పట్టింది. ఇంకా వన్ సైడ్ ఉంది, అది పూర్తి అవ్వడానికి ఇంకా అయినా డబ్బులు కూడా లేవు. రేపు ఎల్లుండి చూద్దామని. సో గైస్, ఇప్పటిదాకా చేసిన పని పొలం అంతా చూశారు కదా. ఇక్కడ చేయాల్సిన పంటలు ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని తర్వాత మేము రివీల్ చేస్తాం, చెప్తాము. అండ్ ఈ కంచెకు కూడా ఇంకో 2 రోజులు అయిపోతుంది. పూర్తి వీడియోలో నెక్స్ట్ టైం మీకు చూపిస్తాము. ఫ్రెండ్స్ విన్నారు కదా, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.